ఒక గర్భధారణ చేసిన తర్వాత హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళలో తెలియకుండానే స్టార్ట్ అయినప్పుడు అంటే ఎటువంటి హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది బాడీకి? సో మీరు అడిగినట్టు సిమ్టమ్స్ ఏముంటాయని. సో పేషెంట్కి రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ అవుతే మామూలుగా మీ గైనకాలజిస్ట్ అనేవాళ్ళు మీకు వార్న్ చేస్తారు, ఎలా ఉంటే వెన్ యూ నీడ్ టు సీ యువర్ హాస్పిటల్ ఇమీడియట్లీ అంతా చెప్తారు. కాకపోతే మనకు సిమ్టమ్స్ ఒకవేళ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, భరించలేని హెడేక్ రావడము, లేదా మనకు కాళ్ళల్లో వాపు రావడము, ఫేస్ వాపు రావడము, ఎడిమాటిస్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. అంటే మనకు కాలు బాగా వాపు రావడము, నీళ్లు చేరినట్టు ఉండడము. తర్వాత డయాబెటీస్ అంటేనేమో మనకు ఊరికే ఎక్సెసివ్గా పాలియూరియా, ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం కానీ, లేదా వెజైనాలో ఇచ్చింగ్ కూడా చూస్తామన్నమాట. సో ఎనీ ప్రెగ్నెంట్ విమెన్ మనకి ఇచ్చింగ్తో ప్రెజెంట్ అయినా కానీ అప్పుడు మనము డయాబెటీస్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. తర్వాత స్కాన్లోకి వెళ్ళినప్పుడు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు అనేది చాలా ఎక్కువ అబౌట్ 25 సెంటీమీటర్ ఏఎఫ్ఐ అంటాం అనమాట, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. అంత ఎక్కువ ఉమ్మ నీరు ఉన్నప్పుడు నార్మల్గా అయితే ఉండదు. సో ఫస్ట్ మనం డౌట్ చేయవలసింది ఏమైనా డయాబెటీస్ ఉందా. అప్పుడు మనం ఓజీటీటీ అంటే రెగ్యులర్ షుగర్ పరీక్ష కాకుండా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనే షుగర్కి సంబంధించిన పరీక్ష చేయిస్తాము. సో వన్స్ వీ సీ మోర్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఇన్ అల్ట్రాసౌండ్ స్కాన్, దెన్ అప్పుడు మనము డయాబెటీస్కి సంబంధించిన ఇది చేయిస్తామన్నమాట. అదేవిధంగా ఓవర్ వెయిట్, మామూలుగా తినేదానికంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు కూడా డయాబెటీస్ చూడటం, లేదా స్కాన్లో బేబీ ఆ టైంకి ఆ జెస్టేషనల్ ఏజ్కి ఉండవలసిన దానికంటే ఓవర్ వెయిట్ ఉన్నా కానీ బేబీ, దాన్ని మనం బిగ్ బేబీ అంటాం అనమాట. సో ఉండవలసిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉంటే బిగ్ బేబీ ఉండి అప్పుడు డయాబెటీస్ సస్పెక్ట్ చేస్తాము, లేదా ఉండవలసిన దానికంటే తక్కువ వెయిట్ IUGR అంటాం అనమాట, గ్రోత్ రెస్ట్రిక్షన్ బేబీ ఉంటే ఏమైనా హైపర్ టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ విత్ హైపోప్రోటీనీమియా ఉంటే ఏమైనా మనకు ప్రీ ఎక్లాంప్షియా అంటాం, అట్లాంటిది ఏమైనా ఉందా, లేదా ప్రెగ్నెన్సీలో ఏదైనా రక్తహీనత ఉందా. ఇప్పుడు పేషెంట్ కానీ చాలా వీక్ అనిపిస్తున్నారు, ఏం తిన్నా కూడా టాలరేట్ అవ్వట్లేదు, అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ ఉందా. అది కూడా చాలా మంది ఎస్పెషల్లీ ఇండియన్ విమెన్లో రక్తహీనత అనేది చాలా కామన్గా చూస్తుంటాం. బిఫోర్ ప్రెగ్నెన్సీయే మనం ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవుతే అప్పుడు రెగ్యులర్ టెస్ట్లో భాగంగా హీమోగ్లోబిన్ చూసి అప్పుడు కూడా వాళ్ళకు ఐరన్ లెవెల్, హీమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటే ముందే ఐరన్ కరెక్షన్ చేస్తే కూడా మన ప్రెగ్నెన్సీలో చాలా వరకు అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ప్రివెంట్ చేయవచ్చు.